హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భానుమతిని. వెల్కమ్ టు భానులోగో ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పనులు మీరు కూడా చూసేయండి. నేను లేచేసరికి కొంచెం లేట్ అయిందండి. లేవగానే బయట వాకిలి ఊడ్చి ముగ్గైతే వేసేసాను. మా పిల్లలకి మార్నింగ్ టైంలో ట్యూషన్ ఉండటంతో వాళ్ళ కోసం ఆవిరి కుడుమేసి వాళ్ళకైతే పెట్టేసేసి ట్యూషన్కి అయితే పంపించేశాను. ఫస్ట్ పిల్లలకి తలస్నానాలు అవి చేయించి రెడీ చేసి ట్యూషన్కి పంపించేసరికి చాలా టైం అయిపోయింది. ఇక్కడ నుంచి నేను క్లీనింగ్ పనులు అయితే చేసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా శుభ్రం చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. ఎక్కువగా హడావుడి ఏమీ లేకుండా నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. మామూలుగా అయితే ముందు రోజే క్లీన్ చేసుకోవాలి, కానీ ఆ రోజు నేను క్లీన్ చేయకపోవడంతో మార్నింగ్ టైంలోనే అన్నీ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి దగ్గర ఉన్న సామాన్ అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. పులిహోర కోసం రైస్ ముందుగానే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ప్రసాదం కింద గారెలు పులిహోర చేద్దామనేసి పప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పును కూడా నీట్గా క్లీన్ చేసుకుని గారెల పిండి అయితే రెడీ చేసేసుకుని వెంటనే గారెలు కూడా చేసేసాను. బియ్యంతో పాటు పులిహోర కోసం చింతపండును కూడా కొంచెం నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండు పులిహోర అయితే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు, కానీ నిమ్మకాయలు లేకపోవడంతో చింతపండు పులిహోర చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఒకవైపు గారెలు వేస్తూనే చింతపండు పులుసును కూడా పిండి కొంచెం ఉప్పు పచ్చిమిర్చి వేసుకుని ఇంకొక పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్లో రైస్ పెట్టుకున్నాను. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఈ గారెలు అయ్యేలోపు ఈ చింతపండు కూడా ఉడికిపోతుంది. చాలా వరకు కూడా వరలక్ష్మి వ్రతం రోజున కలశం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు, కానీ నాకెప్పుడు ముందు నుంచి అలవాటు లేకపోవడంతో నేనైతే కలశం పెట్టను. పెట్టవచ్చో లేదో కూడా తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలవాటు ఉంటేనే పెట్టుకోవాలి, లేదంటే పెట్టుకోకూడదు అనేసి కొంతమంది అంటుంటే విన్నాను. అందుకోసమే ఎందుకులే అనేసి నేను మామూలుగా ఎలాగ చేసుకుంటాను అలాగే చేసుకుంటూ ఉంటాను. గారెలు చేసి పక్కన పెట్టేశాను. రైస్ ఇంకా చింతపండు కూడా ఉడికిపోయింది. పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఈలోపు మా పిల్లలు మా వారు ట్యూషన్ నుంచి డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. మా వారైతే పాయాసం చేయట్లేదా, పాయాసం చేయకపోతే వరలక్ష్మీదేవి మనల్ని వరిస్తారా అసలు అనేసి అంటున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అనేసి నేనైతే చెయ్యొద్దు అనుకున్నాను, కానీ మా వారు అలా అనేసరికి నాకు ఎందుకో మనసొప్పలేదు. వెంటనే సేమియా పాయాసం అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి సేమియా పాయాసం అయితే స్టార్ట్ చేశాను. సేమియాని నేతిలో లైట్గా ఫ్రై చేసుకొని అందులో పాలు పోసి సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకుని లాస్ట్లో కొంచెం యాలకుల పౌడరు జీడిపప్పు కిస్మిస్ను కూడా వేయించి దీనిలో అయితే వేసేసుకున్నాను. ఎప్పుడు అయితే బియ్యంతో కొంచెం నైవేద్యంలా చేసేదాన్ని, పర్లేదు ఇది కూడా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయింది. మా పాప ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత గడపల పసుపు రాయమంటే రాసింది. నెక్స్ట్ దేవునికి దీపం పెట్టేసి ప్రసాదాలు పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. లేట్ అవటంతో వీడియో అయితే పూర్తిగా తీయలేకపోయాను. ఈ మధ్యన నేను సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. నా వీడియోస్ ఎవరైనా మిస్ అవుతుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా తెలియచేయండి. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అనంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.